హలో స్టూడెంట్స్, 8th మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రేషనల్ నంబర్స్. ఈ సెషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, దిస్ ఈజ్ 4th వీడియో ఆన్ దిస్ లెసన్. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ అబౌట్ రేషనల్ నంబర్స్ డిస్కస్ చేశాం. సెకండ్ వీడియోలో ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నంబర్స్, పర్టికులర్గా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. థర్డ్ వీడియోలో క్లోజర్ ప్రాపర్టీని నేర్చుకున్నాం. నా కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఒక్కసారి ఆ కాన్సెప్ట్ ని బ్రీఫ్ గా రీకాల్ చేస్తూ కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్ కి జీరోని కూడా ఇంక్లూడ్ చేస్తే హోల్ నంబర్స్ అనే సెట్ వస్తుంది. ఈ హోల్ నంబర్స్ కి నెగటివ్ నంబర్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంటీజర్స్ అనే సెట్ వస్తుంది. ఈ నంబర్స్ అన్నిటిని మనం p/q ఫామ్ లో రాయొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ రేషనల్ నంబర్స్ అన్నమాట. రేషనల్ నంబర్స్ అంటే డెఫినేషన్, నంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్ లో రాయగలిగిన అన్ని నంబర్స్ ని రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. రేషనల్ నంబర్ సెట్ ని q తో డినోట్ చేస్తాం. ఎందుకంటే రేషనల్ నంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషియంట్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ ఏంటి? ఇఫ్ యు టేక్ ఎనీ టూ రేషనల్ నంబర్స్, a, b అనే టూ రేషనల్ నంబర్స్ ని తీసుకుంటూ ఉన్నాం. ఈ సింబల్ బిలాంగ్స్ టు సింబల్ లాస్ట్ సెషన్ లో మాట్లాడుకున్నాం. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రతి క్లాస్ ని ఆర్డర్ లోనే చూడండి, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, a, b టూ రేషనల్ నంబర్స్ అయితే a ప్లస్ b కూడా రేషనల్ నంబరే అవుతుంది. a మైనస్ b ఈజ్ ఆల్సో అ రేషనల్ నంబర్. a into b is also a rational number, but a divided by b is not a rational number. అంటే ఒక రేషనల్ నెంబర్ ని ఇంకొక రేషనల్ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది అన్న రూల్ ఏం లేదు. ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే జీరో. సో జీరో అనే రేషనల్ నెంబర్ డినామినేటర్ లో ఉండకూడదు. అదే ఎక్సెప్ట్ జీరో అన్నప్పుడు సాటిస్ఫైడ్ అన్నమాట. సో రేషనల్ నంబర్స్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, under subtraction, under multiplication, but not with respect to division. Rational numbers are not closed under division. Reason ఏంటి అంటే జీరో. ఓకే, దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి చూద్దాం. ఆల్రెడీ ఈ ప్రాపర్టీని మనం న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ లో డిస్కస్ చేసాం. అండ్ ఈ ప్రాపర్టీకి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. జస్ట్ రిమెంబర్, మనం వెళ్ళి బస్ ని హిట్ చేసాం, లేదు బస్ వచ్చి మనల్ని హిట్ చేసింది. బోత్ కేసెస్ లో రిజల్ట్ ఏమవుతుంది? సేమ్, యాక్సిడెంట్ అవుతుంది. అవునా కాదా? అలాగే టూ న్యాచురల్ నంబర్స్ తీసుకుని వాటిని యాడ్ చేయండి, ఏ ఆర్డర్ లో అయినా యాడ్ చేయండి, వచ్చే రిజల్ట్ న్యాచురల్ నంబరే. మల్టిప్లై చేయండి టూ న్యాచురల్ నంబర్స్ ని, వచ్చే ప్రోడక్ట్ మళ్ళీ న్యాచురల్ నంబరే. అదే సబ్ట్రాక్షన్, డిఫరెన్స్, డివిజన్ చేస్తే న్యాచురల్ నంబర్స్ రాని అవసరం లేదు. అందుకే మనం ఏం చెప్తామంటే న్యాచురల్ నంబర్స్ డస్ నాట్ సాటిస్ఫైస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. న్యాచురల్ నంబర్ సాటిస్ఫైస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓన్లీ టూ ఆపరేషన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అది న్యాచురల్ నంబర్స్ కి. హోల్ నంబర్స్ కూడా అంతే, ఇంటీజర్స్ కూడా అంతే, ఈవెన్ రేషనల్ నంబర్స్ లో కూడా అంతే. ఎనీ నంబర్ సెట్ సాటిస్ఫైస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. దీని గురించి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని డిస్కస్ చేస్తూ కాన్సెప్ట్ నేర్చుకుందాం. లెట్ us recall the commutative property with different operations for both whole numbers and integers. హోల్ నంబర్ సెట్ లోను ఇంటీజర్స్ లోను ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీని చెక్ చేద్దాం అంటున్నాడు. ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ ద చేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ టూ నంబర్స్ ఆన్ బైనరీ ఆపరేషన్స్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్. టూ నంబర్స్ పైన మనం ఆపరేషన్స్ చేస్తే, మనకు 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ తో వాటిని బోత్ డైరెక్షన్స్ లో బైనరీ ఆపరేషన్స్ చేసినట్టయితే వచ్చే రిజల్ట్ అయితే చేంజ్ అవ్వదు. a ప్లస్ b is equals to b ప్లస్ a. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. మనం ఏ ఆర్డర్ లో అయినా యాడ్ చేయొచ్చు టూ నంబర్స్ ని. అలాగే a ఇంటూ b is equals to b ఇంటూ a, ఇది కూడా ట్రూనే. ఏ ఆర్డర్ లో అయినా మల్టిప్లై చేయొచ్చు. ఓకే, రైట్. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. హోల్ నంబర్స్ కి ఇచ్చాడు, తర్వాత ఇంటీజర్స్ కూడా ఇచ్చాడు. మాట్లాడదాం. ఫస్ట్ హోల్ నంబర్స్ చూద్దాం.
అడిషన్ చేస్తున్నారు. 2 3 హోల్ నంబర్స్, 2 + 3 5, 3 + 2 5. ఎస్, ఈ రిజల్ట్ సేమ్ అయింది. బోత్ డైరెక్షన్స్ లో యాడ్ చేస్తే సేమ్ రిజల్ట్ వచ్చింది. అడిషన్ ఈస్ కమ్యూటేటివ్ ఇన్ హోల్ నంబర్స్. అదే సబ్ట్రాక్షన్ తీసుకుంటే 3 - 2 వాల్యూ 1 అమ్మా, వెరాస్ 2 - 3 వాల్యూ -1 అమ్మా. ఈ రెండు డిఫరెంట్. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. అదే మల్టిప్లికేషన్ తీసుకోండి, సేమ్ నంబర్స్. 2 × 3 చేస్తే 6 అవుతుంది, 3 × 2 చేసిన 6 అవుతుంది. ఎస్, మల్టిప్లికేషన్ ఈజ్ కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ ఈజ్ కమ్యూటేటివ్ ఇన్ హోల్ నంబర్స్. ఈ సెంటెన్స్ ఇక్కడ రాస్తాం, అడిషన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్. డివిజన్ తీసుకోండి, డివిజన్ సాటిస్ఫై అవ్వదు. ఈ సెంటెన్స్ రాయాలి ఇక్కడ, డివిజన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ఇన్ హోల్ నంబర్స్. క్లియర్? ఇంటీజర్స్ చూద్దాం. ఈవెన్ ఇంటీజర్స్ లో కూడా సేమ్ రిజల్టే. యు టేక్ ఎనీ 2 ఇంటీజర్స్, సే ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగటివ్ తీసుకుందాం. సే -1 2, 2 ఇంటీజర్స్ తీసుకున్నాం, ఒకటి పాజిటివ్ ఇంటీజర్ ఇంకొకటి నెగటివ్ ఇంటీజర్. అయితే వీటిని యాడ్ చేద్దాం. -1 + 2 ఆన్సర్ 1. అదర్ డైరెక్షన్ లో, అదర్ ఆర్డర్ లో యాడ్ చేసిన ఆన్సర్ 1. బోత్ కేసెస్ లో సేమ్ రిజల్ట్ వచ్చింది. అడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ ఇన్ ఇంటీజర్స్, రైట్? అదే సబ్ట్రాక్షన్ తీసుకుంటే నాట్ కమ్యూటేటివ్ అనమాట. 2 - 3 వాల్యూ -1, అదే 3 - 2 వాల్యూ 1. ఈ రెండు ఈక్వల్ అంటే ఆన్సర్ నో, దీస్ ఆర్ నాట్ ఈక్వల్. క్వశ్చన్ వేసాడు చూడండి, ఈజ్ 2 - 3 = 3 - 2 క్వశ్చన్ మార్క్ వేసాడు. నో అన్నమాట ఇక్కడ ఆన్సర్. సో సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ఇన్ ఇంటీజర్స్. మల్టిప్లికేషన్ తీసుకోండి, -1 × 2 చేయండి, -2 అవుతుంది. అదే 2 × -1 చేయండి, ఇది కూడా -2నే. సో మల్టిప్లికేషన్ ఈజ్ కమ్యూటేటివ్ ఇన్ ఇంటీజర్స్. డివిజన్ కూడా అవ్వదు. -1 / 2 అంటే -1/2, 2 / -1 అంటే -2. దీస్ ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. -2 నాట్ ఈక్వల్ టు -1/2. ఓకే, డివిజన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ఇన్ ఇంటీజర్స్. ఇవన్నీ నేర్చుకున్నాం మనం లోయర్ క్లాస్ లో, 7th క్లాస్ లోనే నేర్చుకున్నాం. ఇప్పుడు రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్, ఎనీ 2 రేషనల్ నంబర్స్ తీసుకోండి, వాటిని బోత్ డైరెక్షన్ లో యాడ్ చేయండి, ఆర్డర్ చేంజ్ చేస్తూ యాడ్ చేయండి. ఫస్ట్ అడిషన్ గురించి మాట్లాడారు చూడండి. టేక్ 2 రేషనల్ నంబర్స్. ఎస్, తీసుకున్నాం. 2 రేషనల్ నంబర్స్ తీసుకున్నాం. 5/2 అండ్ -3/4. ఒకటి పాజిటివ్ రేషనల్ నంబర్, ఇంకొకటి నెగటివ్ రేషనల్ నంబర్. ఈ రెండింటిని యాడ్ చేశాడు. యాడ్ చేసే ప్రాసెస్ మీకు ఐడియా ఉంది కదా. అడిషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆన్సర్ ఏమొచ్చింది? 7/4 వచ్చింది. ఇవే రేషనల్ నంబర్స్ ని డిఫరెంట్ ఆర్డర్ లో యాడ్ చేసిన 7/4 వచ్చింది. సేమ్ రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ లో చేంజ్ అయితే లేదు. సో మనం కన్క్లూజన్ ఏమి ఇవ్వచ్చు? వెన్ వి యాడ్ 2 రేషనల్ నంబర్స్ ఇన్ ఎనీ ఆర్డర్, we will get same result. అదే కన్క్లూజన్. నౌ చెక్ దిస్ రూల్ ఫర్ సమ్ మోర్ పెయిర్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అంటారు. ఇంకొన్ని పెయిర్స్ తీసుకొని చెక్ చేయండి అంటున్నాడు. ఇది ఆన్సర్ ఎస్. ఈ రెండు ఈక్వల్ అంటే ఈక్వలే. చూద్దాం, చెక్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 1/2 + 5/7. ప్రొసీజర్ ఏంటమ్మా? అడిషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఫస్ట్ డినామినేటర్స్ ని మల్టిప్లై చేయాలి, దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 7 1s 7 + 2 5s 10. సో 17 / 14. ఇప్పుడు ఈ నంబర్స్ ని రివర్స్ ఆర్డర్ లో చేద్దాం. 5/7 + 1/2, 7 2s 14. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 5s 10 + 7 1s 7, 17/14. ఇన్ బోత్ కేసెస్ వీఆర్ గెటింగ్ సేమ్ రిజల్ట్. ఓకే, సో ఈవెన్ ఇంకొక పెయిర్ ఇచ్చారు చూడండి, ఇక్కడ కూడా కరెక్ట్ అవుతుంది, ట్రూనే అవుతుంది. సో కన్క్లూజన్ ఏంటి? ఇక్కడ చూడండి. Did you find any pair of rational numbers whose sum changes when we reverse the order of numbers? అంటే నో. ఏమంటే ఏవైనా 2 నంబర్స్ ని రివర్స్ ఆర్డర్ లో యాడ్ చేస్తే డిఫరెంట్ రిజల్ట్ వస్తుందా అంటున్నాడు. సేమ్ రిజల్టే వస్తుంది. సో వీ కెన్ సే దట్ a + b = b + a for any 2 rational numbers. Okay, thus addition is commutative in the set of rational numbers. Addition is commutative. Addition అనే ఆపరేషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. వాట్ అబౌట్ సబ్ట్రాక్షన్? ఓకే, ఇది సింబాలిక్ ఫామ్ ఐడియా ఉంది కదా. లాస్ట్ క్లోజర్ ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఫర్ ఆల్ a, b belongs to q అంటే రేషనల్ నంబర్స్ లో AB ప్లేస్ లో మీరు ఎలాంటి నంబర్నైనా రాసుకోండి. a + b = b + a. సింపుల్ గా దాని డెఫినేషన్ ఇదే.
ఫర్ ఆల్ a comma b belongs to Q, a plus b is equal to b plus a. నాట్ ఓన్లీ అడిషన్, మల్టిప్లికేషన్ కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ డిస్కస్ చేస్తాం 1 by 1 ఈచ్ ఆపరేషన్ ని సపరేట్ గా మాట్లాడుతున్నాం కదా. ఈ రెండు మాత్రమే కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. ఓకే, సబ్ట్రాక్షన్ చూద్దాం. టేక్ టూ రేషనల్ నంబర్స్ ఇచ్చాడు. ఓకే, వాటిని బోత్ ఆర్డర్స్ లో సబ్ట్రాక్షన్ చేస్తున్నాడు. ఫస్ట్ 2/3 మైనస్ 7/8 చేద్దాం. ప్రాసెస్ ఏంటమ్మా, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మల్టిప్లై టూ డినామినేటర్స్, 3 8s 24. దెన్ డూ క్రాస్ మల్టిప్లికేషన్, 8 2 16 మైనస్ 3 7s 21. సో 16 మైనస్ 21 మైనస్ 5 డివైడెడ్ బై 24. ఇవే రేషనల్ నంబర్స్ ని రివర్స్ ఆర్డర్ లో రాద్దాం. 7/8 మైనస్ 2/3, 8 3s 24, 7 3s 21 మైనస్ 8 2 16. సో ఆన్సర్ 5/24 వచ్చింది. ఆర్ దీస్ ఈక్వల్? మైనస్ 5/24 ప్లస్ 5/24 ఈక్వల్ అంటే డెఫినెట్లీ నాట్. సో దీన్ని బట్టి మనం కన్క్లూజన్ ఏమి ఇవ్వచ్చు? a మైనస్ b ఈస్ నాట్ ఈక్వల్స్ టు b మైనస్ a. సో సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ఇన్ రేషనల్ నంబర్స్. ఓకే, మళ్ళీ ఇంకా చెక్ చేయండి అంటున్నాడు చూడండి. 2 మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 5/4 మైనస్ 2 అంటే ఇక్కడ ఆన్సర్ నో. ఈ రెండు ఈక్వల్ కాదు, ఈ రెండు కూడా ఈక్వల్ కాదు. సో కన్క్లూజన్ ఏంటి? ఇదిగోండి. Thus we can say that subtraction is not commutative in the set of rational numbers. అంటే a minus b not equals to b minus a for any two rational numbers a and b. Hope you understood. See, multiplication, third ఆపరేషన్ చూస్తున్నాం. మల్టిప్లికేషన్ కమ్యూటేటివ్ అవుతుంది అని ఇప్పుడే చెప్తున్నాం. అంటే టూ రేషనల్ నంబర్స్ ని ఏ ఆర్డర్ లో మల్టిప్లై చేసినా వచ్చే ప్రోడక్ట్ అయితే సేమ్ అన్నమాట. దాన్నే ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. 2 ఇంటూ మైనస్ 5/7 అంటే మైనస్ 10/7, మైనస్ 5/7 ఇంటూ 2 అంటే మైనస్ 10/7. ఓకే, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. వీటిని చెక్ చేయండి అంటున్నాడు. ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది చూడమ్మా. -1 ఇంటూ -3, 3 2 4s 8. ఇక్కడ -3 ఇంటూ -1, 3 4 2s 8. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో కన్క్లూజన్ ఏంటి? వీ కెన్ కన్క్లూడ్ దట్ multiplication is commutative in the set of rational numbers. Okay, అంటే a into b is equals to b into a for any two rational numbers a and b. So symbolic form లో for every a comma b belongs to capital Q, a into b is equals to b into a. Right. D, division true అవుతుందా అంటే అవ్వదమ్మా. a divided by b is not equals to b divided by a, definite గా. సో డివిజన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ఇన్ రేషనల్ నంబర్స్ అంటాం. రేషనల్ నంబర్సే కాదు, హోల్ నంబర్స్ లో అవ్వదు, ఇంటీజర్స్ లో అవ్వదు. ఓకేనా, ఇదిగోండి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ. ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఫస్ట్ ఈ ఆపరేషన్ చేశాడు చూడండి. 7/3 డివైడెడ్ బై 14/9 అన్నాడు. ప్రొసీజర్ ఏంటమ్మా? 7/3 చేంజ్ డివైడెడ్ బై ఆపరేషన్ టు మల్టిప్లికేషన్, టేక్ రెసిప్రోకల్ ఆఫ్ దిస్ డినామినేటర్. క్యాన్సిలేషన్ చూడండి. 3 1s 3 3s, 7 1s 7 2s. ఆన్సర్ ఈస్ 3/2. ఇప్పుడు ఇవే రేషనల్ నంబర్స్ నే రివర్స్ ఆర్డర్ లో చేద్దాం. 14/9 డివైడెడ్ బై 7/3 అప్పుడు ఏమవుతుంది? 14/9 ఇంటూ 3/7. సో 3 1s 3 3s, 7 1s 7 2s. ఆన్సర్ ఏమొచ్చింది? 2/2. ఆర్ దీస్ ఈక్వల్? 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 అంటే not equal. These are not equal. Conclusion. Thus, we can say that division of rational numbers is not commutative. Adi. So, do this. ఇందాక మనం నేర్చుకున్నదంతా ఈ టేబుల్లో. కన్క్లూజన్. న్యాచురల్ నంబర్స్ లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఎనీ టూ న్యాచురల్ నంబర్స్ తీసుకొని ఏదైనా ఆర్డర్ లో యాడ్ చేయండి. బోత్ రిజల్ట్ సేమ్ అవుతుందా అంటే ఎస్. సబ్ట్రాక్షన్ సేమ్ అవుతుందా అంటే నో. మల్టిప్లికేషన్ సేమ్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది, బట్ డివిజన్ అవ్వదు. ఓకే, మీకు బ్లైండ్ గా ఇక్కడ నో. సబ్ట్రాక్షన్ డివిజన్ ఎక్కడా తీసుకోకూడదు. అదే అడిషన్ మల్టిప్లికేషన్ డెఫినెట్ గా అవుతుంది. రైట్. హోప్ యూ అండర్స్టూడ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సింపుల్ గా డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. మనం ఇలా వెళ్ళినా అది ఇలా వచ్చినా రిజల్ట్ అయితే సేమ్ అనమాట. అలా గుర్తుంచుకోవచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ చిల్డ్రన్. నెక్స్ట్ సెషన్ లో అసోసియేటివ్ ప్రాపర్టీని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.